అమర్, భాగ్య ఇద్దరు లోపలికి వస్తూ ఉంటే అంజు, బుజ్జమ్మ ఇద్దరు కిచెన్ డోర్ నుండి బయటికి వెళ్ళిపోతారు. ఆనంద్, ఆకాష్ బాల్కనీలో నుండి వాళ్ళకి బాయ్ చెప్తూ ఉంటారు. తర్వాత బాగి, చూడండి మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలకి పిలిచి నేను కూడా స్నాక్స్ కూడా పెడతాను అని బాగి చెప్తుంది. అలాగే అని అమర్ వెళ్ళిపోతాడు. ఇక ఆనంద్, ఆకాష్ ఇద్దరు చదువుకుంటున్నట్లు నటిస్తూ ఉంటారు. అబ్బో భలే చదువుతున్నారే, సరే ఫ్రెష్ అయ్యి రండి స్నాక్స్ తిందురు అని బాగి అంటూ ఉంటుంది. బుజ్జమ్మ, అంజు ఎక్కడ కనిపించట్లేదే అని బాగి అడుగుతూ ఉంటే నిద్రపోతున్నారు మిస్సమ్మ అని దిల్లు పెట్టేసి నిండా దుప్పటి కప్పేసిన వైపు చూపిస్తూ ఉంటారు. అరే అప్పుడే నిద్రపోవడం ఏంటి అని బాగి బెడ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. బాగి దుప్పటి తీస్తూ ఉంటే ఇదంతా చాటుగా గమనిస్తున్న మనోహరి, చెంబ మరింతగా కంగారు పడుతూ ఉంటే ఆనంద్, ఆకాష్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే బాగి దుప్పటిపై చేయి పెట్టగానే మిస్సమ్మ వాళ్ళని డిస్టర్బ్ చేయకు, వాళ్ళు గంట వరకు లేపొద్దని ముందే చెప్పారు అని ఆనంద్, ఆకాష్ చెప్తూ ఉంటారు. అదేంటి అంత నిద్ర ఏంటి, స్నాక్స్ కూడా తినకుండా నిద్రపోవడం ఏంటి అని భాగ్య అంటుంది. పోనీలే మిస్సమ్మ ఈ ఒక్కసారికి 1 అవర్ తర్వాత తింటారులే అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. అబ్బో చెల్లెళ్ళ మీద అన్నయ్యలకి బాలే ప్రేమ ఎక్కువైపోయిందే, సరేలే అని బాగి వెళ్ళిపోతుంది. అమ్మయ్య అని పిల్లలు మనోహరి రిలాక్స్ అవుతూ ఉంటే వెళ్తున్న బాగి ఒక్క క్షణం ఆగిపోయి వెనక్కి తిరిగి వస్తుంది. అయ్యో ఏంటిది మళ్ళీ తిరిగి వచ్చిందే అని మనోహరి పిల్లలు అందరూ కంగారు పడుతూ ఉంటారు. అయితే బాగి తదేకంగా బెడ్ వైపే చూస్తూ ఉండడంతో ఏమైంది మిస్సమ్మ అని ఆనంద్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. బాగి నేరుగా విండో దగ్గరికి వెళ్ళి విండోలన్నీ క్లోజ్ చేస్తూ ఉంటుంది. దోమలు వస్తాయి కదా, సరేలే మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేయండి అని బాగి వెళ్ళిపోతుంది. మగపిల్లలు బాగా భలే కవర్ చేశారు కదా మనోహరి అని చెంబా సంతోషపడుతూ ఉంటే ఇక మిగిలింది ప్రచండ పని, ఏం చేస్తాడో ఏంటో అని మనోహరి అంటూ ఉంటుంది. బాగి కిచెన్లో వంట చేస్తూ ఉంటే రాతోడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. పిల్లల దొరకాలని ఆ ప్రచండ నాకు ఫోన్ చేసి చెప్పాలి, బాగి భరతం పడతాను అని మనోహరి అంటుంది. అంటే బాగిని అమర్ దగ్గర ఇరికించేస్తావా అని చెంబా అడగడంతో అవును మరి, బాగి వల్లే పిల్లలకి ఇలా జరిగిందని చెప్తాను, అప్పుడు అమర్ తనని తిడతాడు, అది నా చెవులతో నేను వినాలి, అదే నేను కోరుకునేది, ఎప్పుడెప్పుడు అమర్ తిడుతూ ఉంటే విందామా అని ఉన్నాను అని మనోహరి అంటుంది. తర్వాత అదిగో మాంత్రిక పిల్లలు వస్తున్నారు అని శిష్యుడు చెప్పడంతో అయితే పిల్లలు మనకు దొరికేసినట్లే అని మనోహరికి ఫోన్ చేసి చెప్పు అని ప్రచండ అంటూ ఉంటాడు. అంటే అది కాదు మాంత్రిక, మళ్ళీ ఏ దేవశక్తో వాళ్ళని కాపాడేస్తే అని శిష్యుడు అంటే లేదు, వాళ్ళ చుట్టూ ఏ ఆరా కనిపించట్లేదు అంటే ఏ దైవశక్తి కూడా వాళ్ళని ఇప్పుడు కాపాడదు, కాబట్టి దొరికిపోయినట్లే, మనోహరికి ఫోన్ చేసి చెప్పు, నేను వెళ్తున్నాను నువ్వు ఫోన్ చేసి చెప్పు అని ప్రచండ చెప్తాడు. పిల్లలు వస్తూ ఉంటే ప్రచండ వాళ్ళ ఎదురుగా వచ్చి నిలబడి ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, ఈ రోజు నువ్వు నా చేతికి దొరికావు అని నవ్వుతూ ఉంటే వెనక్కి తిరిగి చూడగా శిష్యుడు కూడా వాళ్ళకి అడ్డుగా వచ్చి ముందేమో ప్రచండ, వెనకేమో శిష్యుడు అడ్డుపడుతూ ఉండడంతో పిల్లలు భయపడిపోతూ ఉంటారు. తర్వాత బాగి రండి కూర్చోండి వడ్డిస్తాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే పార్థు అక్కడికి రావడంతో ఎలా ఉంది ఇప్పుడు అని ఇట్స్ ఏ వండర్ఫుల్ డే అని మనోతో నేను చాలా ఎంజాయ్ చేశాను, మేము బయటికి వెళ్ళాం కదా చాలా సంతోషంగా ఉంది నాకు, థ్యాంక్ యూ బాగి గారు, ఇదంతా మీ వల్లే అని పార్థు చెప్తూ ఉంటాడు. ప్రచండ పిల్లలు దొరికారని ఫోన్ చేశాడు కదా ఇప్పుడు ఉంటుంది బాగికి అని మనోహరి అనుకుంటూ మనోహరి కూడా భోజనానికి వస్తూ ఉంటుంది. మనోహరి భోజనం దగ్గర కూర్చొని ఉంటుంది. మీకు పెళ్ళైతే రోజు ఇలాంటి రోజులే పార్థు గారు అని బాగి అంటే మొత్తానికి వీళ్ళ మోకాల్లో పెళ్లి కల హుట్టి పడుతోంది అని రాతోడు అంటూ ఉంటాడు. అవునవును మనోహరి ముఖంలో అయితే పెళ్లి కల ఉట్టి పడుతోంది అని బాగి అంటుంది. కాసేపు ఆగవే నీ ముఖంలో ప్రేత కల ఉట్టి పడుతుంది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఆనంద్, ఆకాష్ అక్కడికి రాగానే మీరిద్దరే వచ్చారేంటి, బుజ్జమ్మ, అంజు ఎక్కడా, వాళ్ళు కూడా తినడానికి రావాలి కదా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కాస్త కంగారు పడుతూ ఉంటే అప్పుడు బాగి వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారండి, ఇందాకే చదివి చదివి అలసిపోయి పడుకున్నారంట అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు పడుకోవడం ఏంటి, అది కూడా తినకుండా అని అమర్ అంటూ ఉంటాడు. లేచాక తింటారులేండి అని బాగి అంటుంది. అదేంటి బాగి, పిల్లలకి తిండే ముఖ్యం కదా, నువ్వేంటి లేచాక తింటారని అంత కేర్లెస్గా చెప్తున్నావు, పిల్లలపై నీకు శ్రద్ధ లేదా అని మనోహరి అంటూ ఉంటుంది. నీకున్నంత శ్రద్ధ నాకు లేదులే మనోహరి అని బాగి అంటుంది. మీరు అపార్థం చేసుకోకండి పార్థు గారు, అరుంధతి మేడం చనిపోయిన తర్వాత పిల్లల్ని మనోహరి గారే చూసుకుంటున్నారు అని రాథోడ్ అంటాడు. అయ్యో పార్థు గారు అలా అపార్థం చేసుకోర్లే రాథోడ్, మనోహరికి ఆల్రెడీ పెళ్ళైపోయి పిల్ల ఉన్న కూడా తర్వాత విడాకులు తీసుకుందని అనుకుంటారా ఏంటి అని బాగి అంటుంది.
దీనికి ఏం పని పాట లేదు. ఛాన్స్ దొరికితే చాలు నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం తవ్వి తీస్తూనే ప్రయత్నిస్తూ ఉంటుంది అని మనోహరి తిట్టుకుంటూ ఉంటుంది. నేను ఎలాంటి అపార్థాలు చేసుకోను. అసలు నేను ఇటువంటివి అస్సలు పట్టించుకోను తెలుసా? మనోకి ఆల్రెడీ పెళ్ళైపోయి పిల్లలు ఉండి విడాకులు తీసుకున్నా కూడా నేను పెళ్లి చేసుకుంటాను. నేను ఎలాంటి కేర్ చేయను. ఐ డోంట్ కేర్ అని మనోహరితో ఆల్రెడీ చెప్పాను అని పార్థు అంటే వీడు మంచోడో తింగరోడో అర్థం కావట్లేదు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అలాంటిదేం లేదులే పార్థు. మనోహరి ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది అని అమర్ అంటాడు. ఎవరు చూశారు అని బాగి చెప్పగానే మళ్ళీ అందరూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. ఎవరు అని అమర్ అంటే మనోహరి గారికి ఇప్పటి వరకు ఎవరు సంబంధం చూడలేదని మిస్సమ్మ చెప్తోంది అని రాథోడ్ అంటాడు. అదే అండి, లేట్ అయినా కూడా ఇప్పుడు పార్థు గారి రూపంలో మనోహరికి మంచి సంబంధం దొరికింది కదా అని బాగి కవర్ చేస్తూ ఉంటుంది. అన్నట్లు బాగి పిల్లలు అలసిపోయి పడుకున్నారంటే జ్వరం ఏమైనా ఉందా, చెక్ చేసావా అని మనోహరి అంటుంది. అవును చూసావా అని అమర్ అంటే లేదండి చదువుకొని నిద్రపోతున్నారనుకున్నాను. సరే నేను వెళ్ళి చూసొస్తాను అని బాగి అంటుంది. లేదు నేను వెళ్తాను అని మనోహరి అంటుంది. అవసరం లేదులే బాగి, మనోహరి నేను వెళ్తాను మీరు తింటూ ఉండండి అని అమర్ వెళ్తూ ఉంటే డాడీ అని వాళ్ళకి ఏం జ్వరం లేదు జస్ట్ అలసిపోయి పడుకున్నారు అంతే అని చెప్తూ ఉంటే మీరెందుకురా అంతలా టెన్షన్ పడుతున్నారు, నేను వెళ్ళి చూస్తాను కదా అని అమర్ వెళ్తూ ఉంటాడు. ఆనంద్ ఆకాష్ మీరెందుకు టెన్షన్ పడుతున్నారు, తినండి అని బాగి అంటుంది. మను తిను అని పార్థు అంటే వాళ్ళిద్దరూ తినట్లేదు పార్థు అని మనోహరి చెప్తుంది. ఏమైంది మీకు, ఎందుకు తినట్లేదు అని బాగి ఆలోచిస్తూ అడుగుతూ ఉంటుంది. కుంపతీసి పైన బుజ్జమ్మ అంజు లేరా ఏంటి, వీళ్ళందుకే కంగారు పడుతున్నారా అని బాగి ఆలోచనలో పడుతుంది. సరే తింటాం మిస్సమ్మ అని చెప్తూనే రే మనం అయిపోయాం ఇప్పుడెలా అని పిల్లలిద్దరూ నసుగుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. రాథోడ్ నువ్వు చూసుకుంటూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని బాగి పరుగులు పెడుతూ పిల్లల గది దగ్గరికి వస్తూ ఉంటే ఆనంద్ ఆకాష్ కూడా పరుగులు పెడుతూ వెళ్ళవే వెళ్ళు, నువ్వు చేసిన దానికి ఇప్పుడు అమర్ నిన్ను పైనుండి కిందికి తోసేస్తాడు అని మనోహరి చాలా సంతోషంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. అమర్ వచ్చి బెడ్ దగ్గర నిలబడి దుప్పెట్టి తీయాలని ఆలోచిస్తూ ఉంటే బాగి రావడంతో ఏంటి బాగి నువ్వు కూడా వచ్చావు, ఎందుకంతలా కంగారు పడుతున్నావు అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదండి పిల్లల కోసమే వచ్చాను అని బాగి చెప్తుంది. అక్కడ దుప్పటి తీయగానే అంజు బుజ్జమ్మ ఇద్దరు నైట్ డ్రెస్లు వేసుకొని నిద్రపోతూ ఉంటారు. అమ్మయ్య అని బాగి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. రే ఆనంద్ మనం ఇందాకే కదా దగ్గర ఉండి సెండ్ ఆఫ్ ఇచ్చి మరీ బయటికి పంపించాము, వీళ్ళు ఇక్కడ నిద్రపోతున్నారేంటి అని అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఏమండి చెప్పానా పిల్లలు అలసిపోయి నిద్రపోతున్నారని బాగి అంటుంది. ఏంట్రా మీరిద్దరు పైకెందుకు వచ్చారు అని అమర్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. వీళ్ళ టెన్షన్ చూసే నేను పైకి వచ్చానండి అని బాగి అంటే ఎందుకు టెన్షన్ అని అమర్ అంటూ ఉంటాడు. అంటే వీళ్ళు మనతో చెప్పకుండా బయటికి వెళ్ళారేమో అది మనకు తెలియకూడదని వీళ్ళు కవర్ చేశారేమో అని భయపడ్డానండి అని బాగి అంటే వీళ్ళు మనతో చెప్పకుండా ఎందుకు బయటికి వెళ్తారు బాగి, వీళ్ళు మన పిల్లలు అలా చెయ్యరు అని అమర్ చెప్తూ బుజ్జమ్మ అంజు లేవండి లేవండి అని లేపడంతో పిల్లలిద్దరూ కూడా లేచి కూర్చుంటారు. ఏమైంది డాడీ ఎందుకు నిద్ర లేపుతున్నారు అని ఇద్దరు అడుగుతూ ఉంటారు. ఇలా తినకుండా నిద్రపోతే ఎలా, మధ్యలో మెలకు వస్తుంది రండి తిందురు అని అమర్ చెప్పడంతో అలాగే అని పిల్లలిద్దరూ కిందికి వస్తూ ఉంటారు. బాగి దగ్గర ఉండి తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి వాళ్ళని చూసేసి నోరు తెరుచుకొని ఒక్కసారిగా ఇదేంటి నా కళ్ళ ముందరే బయటికి వెళ్ళారు కదా మళ్ళీ వీళ్ళు ఇంట్లో నుండి వస్తున్నారేంటి అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది.